ఫ్యామిలీతో తింటే ఆ ఫీలే వేరనమాట. ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ అయినా కూడా ఇంకో ముద్ద ఎక్కువే వెళ్ళిపోతుంది. ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు. ఇంకా మాకు ఎప్పుడు ముందు నుండి రావడమే అలవాటు. ఇంకా అందుకని చుట్టేసుకొని వచ్చాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇక్కడ మేము ఎందుకు రెడీ అయ్యాము అంటే, మేము లాస్ట్ వీకెండ్ ఖదిర్కి వెళ్ళాము. ఖదిర్ వచ్చేసి మా ఇంటి దేవుడు అనమాట. ఇంకా అందుకనే అక్కడికి చాలా రోజులైంది వెళ్ళి ఒకసారి పూజ చేయించుకొని వచ్చేద్దాము అని అనుకొని అప్పటికప్పుడు బయలుదేరేసాము. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది. అనుకోలేదు ఇంత త్వరగా క్రాస్ అవుతుంది అని. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఇంకా మీకు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, ఫుడ్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. ఇంకా మన వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇంకా ఇప్పుడైతే మేము ఖదిర్కి స్టార్ట్ అయిపోయాము. ఇలా మధ్యాహ్నం బయలుదేరి ఇంకా ఈవినింగ్ దర్శనం చేసుకోవడం చాలా ఏళ్ళే అయిపోయింది అని చెప్పొచ్చు. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి బస్ మిస్ అయిపోయి ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు గుర్తు. ఇంకా ఇప్పుడే అనమాట అలా ప్లాన్ చేసుకుని వెళ్ళడము. ఎలా ఉంటుందో ఈవినింగ్ దర్శనం మాకు ఐడియా లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా మేము చూడాలి. రష్ అయితే ఎక్కువ ఉండదు అని అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ మా అమ్మ ప్రసాదం ఇస్తుంది. మా బావ రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళొచ్చాడు. ఇంకా అక్కడ యాదగిరి గుట్టకు కూడా వెళ్ళొచ్చాడంట. ఇంకా ప్రసాదం తెచ్చింటే ఇంకా అందరికీ ఇస్తుంది అమ్మ ప్రసాదము. ఇంకా మా కార్ వచ్చేసి హైబ్రిడ్ వెహికల్, సిఎన్జి పెట్రోల్ రెండు ఉంటాయి. ఇంకా ముందు అయితే చాలా కష్టం ఉండేది, ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు. సిఎన్జి పెట్రోల్లోనే వెళ్ళే వాళ్ళము. ఇంకా బెంగళూరులో వేపిస్తే సిఎన్జి హాఫ్ వే ఊరికి వెళ్ళేటప్పటికే అయిపోయేదన్నమాట. ఇంకా అలా ఉండేది. ఇప్పుడైతే బెంగళూరు హైదరాబాద్ హైవేలో చాలా స్పాట్స్లో ఉన్నాయి సిఎన్జి. ఇంకా ఇప్పుడైతే ఈజీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా కూడా అవైలబిలిటీ ఉంది. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఉన్నింది. ఇంకా మా అత్త కూడా వస్తుంది. ఇంకా మా అత్త ఊర్లోనే ఉంది కాబట్టి ఆన్ ది వే తనని కూడా పికప్ చేసుకొని బయలుదేరేస్తాము. ఇంకా అత్తోళ్ళు అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా అత్తని పికప్ చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ టైం కదా, యాజ్ యూజువల్ అమ్మ లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఎందుకంటే మాకు మార్నింగ్ టైం ఉన్నింది కదా, లేకుంటే ప్రిపేర్ చేసేది కాదు. జనరల్లీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాము. ఎందుకంటే మళ్ళీ బయట మంచి ఫుడ్ దొరుకుతుందో లేదో, ఎందుకులే ఇబ్బంది అని చెప్పి మా డాడీ టాబ్లెట్స్ తీసుకుంటాడు. ఇంకా ఎందుకని తను ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటుంది. అలాగే వెతుకుతుంటే మంచి ప్లేస్ అయితే దొరికింది మాకు. ఏదో ప్లాటినం సిటీ అంట, పేరైతే భలే ఉంది. అది లేఅవుట్ పేరు, ఏమి ఇండ్లు అయితే లేవు. బాగుంది ప్లేస్ కూర్చొని తినడానికి. క్లీన్ చేస్తాను కదా. మీరు ఈడ పైన కూర్చోండి అత్త, నువ్వు అప్ప. ఇంకా ఇలా చల్ల గాలికి బయట కూర్చొని ఫ్యామిలీతో తింటే ఆ ఫీలే వేరనమాట. ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ అయినా కూడా ఇంకో ముద్ద ఎక్కువే వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే మంచి స్పాట్ దొరికింది కదా, చాప్ అయితే పర్చేస్ చేసి ఇంకా అంతా అన్ప్యాక్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ అమ్మ ఏం ప్రిపేర్ చేసిందంటే బాగా టేస్టీ ఆంధ్ర పప్పు, అన్నము, ఇంకా
ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురము, ఇంకా అదే కదిరి టెంపుల్ గోపురము. ఇంకా మేమైతే ఆన్ ది వే వచ్చేటప్పుడు చాలానే స్లో అయింది, ఎందుకంటే రోడ్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి అండ్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్స్ వైడన్ చేస్తున్నారు. ఇంకా చాలా ఊర్ల దగ్గర రోడ్స్ అన్నీ ప్రాపర్గా లేవు. చాలా లేట్ అయిపోయింది మేము దర్శనం రావడానికి. ఒక రకంగా మంచిదే అయింది, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ 5 o'clock దాకా క్లోజ్ అంట. మేము 4 o'clock అనుకున్నాము. ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయ్యింది. ఇంకా 5 o'clock అంటే అలా ఇలా 1 hour అయిపోతుందిలే అనుకుని ఈజీ అయిపోయింది మాకు. కదిర్లో టెంపుల్ దగ్గర పార్కింగ్ అంటే చాలా కష్టము, దొరకదు. ఇంకా ఇప్పుడు ఇలా పార్కింగ్ సెంటరే ఒకటి ఓపెన్ చేశారు బ్యాక్ డోర్ దగ్గర. ఇంకా అక్కడైతే మేము పార్క్ చేసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చుమ్మే వస్తాను. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇదే మెయిన్ ఎంట్రన్స్. బ్యాక్ ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు. ఇంకా మాకు ఎప్పుడు ముందు నుండి రావడమే అలవాటు, ఇంకా అందుకని చుట్టేసుకొని వచ్చాము. చూస్తుంటేనేమో రష్ అయితే ఎక్కువగా లేదు అని అనిపిస్తుంది. జనరలీ విష్ణు టెంపుల్స్ సాటర్డే ఎక్కువ రష్గా ఉంటుంది కదా, ఇంకా సండే మార్నింగ్ కూడా కాదు ఈవినింగ్ కాబట్టి ఎక్కువైతే రష్ ఉండదని అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ పూజ సామాన్లు కొనుక్కొనేసి ఇంకా కాళ్ళు కడుక్కొని, ఎప్పుడు పొద్దున్నే కదా ఫ్రెష్ అప్ అయ్యాము, ఇంకా ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. याद है ఇంకా ఆల్మోస్ట్ 4:45 అయిపోయింది. మేమైతే వెళ్ళి క్యూ లైన్లో నిల్చుకునేసాము. ఇంకా ఇంతమందే ఉన్నారు, అందుకనే ఫుల్ లోపల క్యూలో ఏమి వద్దు, బయట నిల్చుకోండి, డైరెక్ట్గా వదిలేస్తాము అని చెప్పారు. ఇంకా అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎప్పుడో మేము సెకండ్లోనూ థర్డ్లో ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు వెండి రథానికి డోనర్గా 5,116 రూపాయలు ఇచ్చాడంట. ఇంకా వాళ్ళ పేర్లని, అమ్మ నాన్న పేర్లని ఇలా బోర్డుల మీద రాశారు. భలే అనిపించింది అవి చూసేసి. ఇంకా ఇప్పుడైతే క్యూ వదిలిపెట్టేశారు. మాకైతే దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది, ఎక్కువ నూకడం లేదు, ఎవరు జనం ఎక్కువ లేరు కదా, చాలా బాగా జరిగింది. అలంకరణ కూడా చాలా బాగుంది ఆ రోజు. ఇంకా ఎప్పుడు సండే మేము చేసుకోము దర్శనము, సాటర్డేనే వెళ్తాము. ఇంకా సండే ఫస్ట్ కదా, చాలా బాగా అనిపించింది. ఇట్లా రష్ లేకున్నప్పుడు టెంపుల్స్కి వెళ్తే ఆ వైబ్సే వేరే ఉంటాయి.
అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం టీ తాగుదాము అని చెప్పి టీ తాగడానికి వెళ్తున్నాము. ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కుంకుమ గాజులు కొనుక్కుంటాము. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ ఇలానే అలవాటు చేసింది. ఇంకా అలా కుంకుమ లోపలే టెంపుల్ లోపలే అమ్ముతున్నారు, అక్కడ కొనేసుకున్నాము. ఇంకా గాజులు అయితే ఇక్కడ కొనుక్కుంటాము. ఏంటి అది చూడు ఫోటో యాడ పెడతావు? మ్యూజిక్ యాడ పెడతావు? పంటంలో లోపల పెడదామని. అంత పెద్ద మంటపం మనకి యాడుంది? పైన షెల్ఫ్ షెల్ఫ్ అమ్మని అడిగి తీసుకో. మళ్ళీ అది ఎక్కడో పెట్టేయడానికి అవ్వదు. అదే ఎవరు లేరా? నేను నా పెళ్ళిలో అయితే పచ్చగాజులు వదిలిపెట్టి ఇంకా అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఈ షాప్ నుండినే తీసుకొని వెళ్ళాను. అంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా గాజుల క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇంకా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయి. మేము ఎప్పుడు వచ్చినా ఇదొక్క షాప్లోనే కొంటాము. మరి అంత బాగుంది అనేది లేదు. ఇంకోసారి ట్రై వస్తుంటే ఇంకొక నాస్టాలజిక్ మూమెంట్ అనమాట. ఈ సత్రంలోనే నా తమ్ముడిది ఇంకో నా కజిన్ది చింటూ అని ఉంటాడు, తనది నామకరణం అయిందనమాట. అంతా ఫ్యామిలీ అంతా భలే ఎంజాయ్ చేసాము అక్కడ. ఇంకా అదంతా గుర్తుకు చేసుకొని వస్తున్నాము. ఆ గేమ్ అంతా ఆడితే మేము అన్నది హాల్లోనే కదా. ఇంకా మేమైతే రష్ లాక్కున్నప్పుడు దర్శనం చేసుకునేసాం కదా. ఇలా రిటర్న్ వస్తుంటే టీ తాగి ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులంతా వచ్చేసారు దర్శనానికి. చాలా రష్ అయిపోయింది అప్పుడు. ఇంకా మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆన్ ది వే వెళ్ళేటప్పుడు అత్తని ఊర్లో డ్రాప్ చేసి వెళ్ళాలి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆన్ ది వేనే డిన్నర్ చేసేద్దాము అని చెప్పి ఇంకా దేవనల్లి సిగ్నల్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి మేమైతే ఇంకా అక్కడ రైట్ సైడ్లో పంజాబీ డాబా ఉంటుంది. కుమార్ అయితే ఎన్ని రోజుల నుండి అంటున్నాడో వెళ్దాం డాబాకి అని. ఇంకా ఇప్పటికైతే కుదిరింది. మా బావ కూడా ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళిద్దరికి బాగా సెట్ అయింది. డాబా అంటే ఓఎస్ అన్నారు. ఇంకా అలా ఇద్దరు ప్లాన్ చేసుకునేసి డాబా దగ్గర అయితే ఆపేశారు. వాడు నేను చూసా పంజాబ్లో చూసా ఒక రోటీ, ఒక బటర్ రోటీ తీసుకుంటారు కదా. నౌ బటర్ రోటీ 9, 3 బటర్ నాన్, 2 జీరా రైస్, సోడా అన్ని. ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం ఆర్డర్ పెట్టాక లేట్గానే సర్వ్ చేస్తారు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కదా. కానీ ఆ వెయిట్ చేసిందంతా వెళ్ళిపోతుంది ఫుడ్ చూశాక. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ నాన్ వెజ్ ఫేమస్. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి మేము వెజ్జే తిన్నాము. ఇంకా ఇంకొకసారి నాన్ వెజ్కి రావాలనుకున్నాము, ఎందుకంటే అక్కడ అందరూ నాన్ వెజ్ తింటున్నారు. మేమైతే ఫుల్ టెంప్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నాన్ వెజ్ అంత పెట్టుకుని ఏంట్రా మనం వెజ్ తింటున్నాము అని. ఇంకా మా బావ కుమార్ అయితే ఆగలేకపోయారు. కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము అని చెప్పి తినలేదు వాళ్ళు కూడా. ఫస్ట్ ఇంకా అప్పటిదాకా అందరూ కొంచెం నిద్రలో ఉన్నారు. లేట్ అయిపోయింది కదా. ఇంకా మా డాడీ అయితే నైట్ షిఫ్ట్ వేరే చేసి వచ్చాడు. ఇంకా టైర్డ్ అయిపోయాడు. ఇంకా ఫుడ్ తిన్నాకైతే బాగా ఎనర్జీ వచ్చేసింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసాము. ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇల్లు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని కొత్త ఫ్యామిలీ కంటెంట్ ఉన్న వ్లాగ్స్ అయితే మీ అందరి కోసం